స్వయంగా స్వరకర్త అయి ఉండి కూడా తను నిర్మిస్తున్నటువంటి సినిమా శుభ సంకల్పం బాణీల్ని కీరవాణి గారిని అందించమని అడిగారు బాలుగారు. పారితోషికం ఏం కావాలి అని అడిగితే ఇంతకన్నా మహాభాగ్యం ఏముంటుంది అన్నారంట కీరవాణి గారు. మరి తన మీద ఉంచినటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఆ చిత్రంలో చెవులకి చవులూరించేటువంటి బాణీల్ని అందించారు కీరవాణి గారు. తాను తీసేటువంటి దృశ్యాల మీద పట్టుతో కళాతపస్వి శ్రీ కె విశ్వనాథ్ గారు స్వరకర్తకి పదకర్తకి సన్నివేశాన్ని వివరించడంతో పుట్టినటువంటి ఆణిముత్యం లాంటి అందాల బాణి సీతమ్మ అందాలు అన్న పాట. ఆ పాటలో కీరవాణి గారు వయలిన్ సితార్ల మీద పలికించిన నాదాలు సీతమ్మ అందాలకే అందాల్ని దిద్దాయి. ముఖ్యంగా 2వ చరణంలో వినిపించే ఫోక్ టింజ్ పాటకి మట్టి వాసనలు అద్దాయి. పాడిన శైలజమ్మ గారికి, పాడించిన కీరవాణి గారికి నంది బహుమతులు అందించినటువంటి ఆ వేటూరు గీతంతో మన ముందుకు ఇప్పుడు వస్తున్నారు శైలజమ్మ గారు, అలాగే వర్ధమాన గాయకుడు పవన్. రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు, సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు. ఏకమవ్వాలంటే ఎన్ని యాత్రాలు, ఏకమవ్వాలంటే ఎన్ని యాత్రాలు, ఏకమైన చోట వేద మంత్రాలు, ఏకమైన చోట వేద మంత్రాలు. సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు. హరివిల్లు మా ఇంటి ఆకాశవంతి, సిరులున్న చేయి శ్రీవారి చేయి, హరివిల్లు మా ఇంటి ఆకాశవంతి. ఉంపులెన్నో పోయి రంపమేయంగా సినుకు సినుకు గారాలే చిత్రవర్ణాలు. సొంపులన్నీ గుండె గంపకెత్తంగా సిక్కులలోనే పుట్టేనమ్మ చిలక తపాలు. తడుకురై రాలేను తరుణి అందాలు, తడుకురై రాలేను తరుణి అందాలు. ఊకలై మెరిసేను ఉలుగు ముత్యాలు, సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు. తాలే లలాలలో, తాలే లలాలలో, తాలే లలాలలో, తాలే లలాలలో. ముప్పాకు చీర పెడతా ముగిలితే కోలు పెడతా నన్ను పెళ్ళాడతావ కన్నెశీలక. అరే ముప్పాకు చీర పెడతా ముగిలితే కోలు పెడతా నన్ను పెళ్ళాడతావ కన్నెశీలక. అబ్బో ఆశ శృంగార పెళ్లి కొడకా, ఇది బంగారు వన్నె సిలక. శృంగార పెళ్లి కొడక బంగారు వన్నె సిలక. మువ్వా కులిస్తే రాదు మోజు పడక, మువ్వా కులిస్తే రాదు మోజు పడక. తాళి లలాలలో, తాళి లలాలలో, తాళి లలాలలో, తాళి లలాలలో. వంటి తానని పుర్ర వంటి సిన్న
చిన్నదాన ఏమిచ్చి తీర్చుకునే దీపకళిక రవంటి దాన నిప్పు రవంటి చిన్నదాన ఏమిచ్చి తీర్చుకునే దీపకళిక రాయంటి చిన్నవాడా మా రాయుడోరి చిన్నవాడా మనసిచ్చి పుచ్చుకోర మామ కొడక మనసిచ్చి పుచ్చుకోర మామ కొడక మనవాడు కాను గాని మాను అలక తాలే లలాలలో తాలే లలాలలో తాలే లలాలలో తాలే లలాలలో ఈ పాట శైలజ గారికి నంది అవార్డుని తెచ్చిపెట్టినటువంటి పాట, అలాగే కీరవాణి గారికి కూడా నంది బహుమతినిచ్చినటువంటి పాట. శైలజ గారు, ఈ సాంగ్లో చిత్ర గారి వాయిస్ కూడా ఉంటుంది. అవును, సెకండ్ హాఫ్లో వచ్చే ఫస్ట్ పోర్షన్ చిత్ర గారిది. ఓకే, సో ఇవాళ ఆ 2 పోర్షన్స్ నేనే పాడాను. మీరే పాడేశారు. అండ్ పవన్ కూడా చాలా బాగా పాడాడు, మీరేమంటారు? ఏమంటాను, అంత బాగా పాడితే బాగా పాడాడు. బాగా పాడాడు. ఏమైనా తప్పులు ఏమైనా దొరలే? నాకు దొల్లుంటాయి, తనకు దొల్లలేదు. ఓకే, థ్యాంక్ యూ. తెలుగు వారి పెద్ద పండగ, మన అందరి పండగ సంక్రాంతి పండగ. వన్ రౌండ్లో మీరు జడ్జెస్తో పాడబోతున్నారు అన్నమాట. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. చరణ్ గారు, మీరు అచ్చం బాలు గారి అబ్బాయి ఎలా? మీ గాత్రం కూడా తెలుగు జాతి సంపదయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ పండగే పొరపాటు. ఉండని 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 నా గుండెలోనా ఇంత మధురమైన పాట సార్తో పాడే అవకాశం నీకు దక్కడం అనేది నిజంగా చాలా అదృష్టం. గుడిలోన ఉన్నా సునీత ఎదురుగుండా నిలబడి పాడాలంటే కాళ్ళు వణుకుతున్నాయి. పండగ భయమే మన ప్రేమ చేరుకున్నది కళ ఇదంతా. సంక్రాంతికి మామూలు పిండి వంటలు వెరుగుదు కానీ నువ్వు చాకోబార్ కూడా యాడ్ చేస్తావు. మేడం కూడా చాకోబార్ లాంటి వారే సార్ నా లైఫ్ లో. సునీత చక్కటి ములక్కాడ కూర ఉంటది, రెడీ చేసుకో. మునగ చెట్టు ఎక్కిచ్చాడు. పండగే ప్రశంస. తప్పులే ఒప్పులు పెట్టకే తిప్పలు అమ్మడు. గొప్పలే చెప్పినా పప్పులే ఉడుకునా కుర్రడు. గోవింద సినిమాలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బమ్స్ గా నిలిచిపోయినటువంటి పాట. ఆరు బయట టక్ 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 రిమిగని అదంతా కూడా రిథమ్ ప్యాటర్న్ ఎంత బాగుంటుందో, ఎంత కొత్తగా ఉంటుందో. ఇందిర మందిర సిందర కార ఎందుక తొందర సందిట చేర చాలా గొప్ప పాట, ఎంత మంచి పాట. గుండెలలో గుణపాలు మామూలుగానే ఆయన గొంతులో ఒక భావ ప్రకటన శక్తి లోపలనే ఉంటుంది. అవన్నిటిని తట్టుకొని నిలబడి పాడటమే గొప్ప విషయం. హౌ లక్కీ డు యు ఫీల్? బ్లెస్డ్ అనేది చాలా చిన్న పదం అని నాకు అనిపిస్తుంది సార్. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే దానికి నిదర్శనం ఇప్పుడు చూపించిన చరణ్కి ప్రత్యేక అభినందనలు. నీ గురించి చెప్పడం మర్చేంత బాగా పాడావు. సుందరి నేనేను వంట చూడని నీలో నన్నంట. మీరు పాడుతుంటే ఫ్లూట్ ఊకొట్టినట్టు అనిపించింది నాకు. ప్రతి వాక్యాన్ని కూడా ఆయన చక్కగా స్పందిస్తున్నాడంటే అది ఇళయరాజా గారి గొప్పతనం.